తులారాశి వారికి ఈ వారంలో లక్ష్య సాధనలో ఏవైనా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? కొంచెం అలాగే ఉన్నాయి. లక్ష్యంపై దృష్టి పెడితే సొంత నిర్ణయాలు పనిచేసే విధంగా ఉన్నాయి. ఇక్కడ 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో చంద్రశనులు, లాభంలో రాహువు. లక్ష్యంపై దృష్టి పెట్టాలి. నిదానంగానైనా సరే పనులు పూర్తవుతాయి. పనులు కావటం లేదు అని మధ్యలో వదిలివేయవద్దు. ధన నష్టం జరగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అపరిచితుల ప్రమేయంతో ప్రమాదం పొంచి ఉన్నది. ధైర్యంగా మాట్లాడండి. ధైర్యం మిమ్మల్ని సదా కాపాడుతుంది. సొంత నిర్ణయం తీసుకోండి. అజాగ్రత్తగా ఉండరాదు. లాభాల విషయంలో కొంత వ్యూహరచన అవసరం. మోసగా పనిచేయరాదు. కష్టాలు క్రమంగా తగ్గుతాయి. మనోభీష్టం త్వరలోనే నెరవేరుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహించండి. నిరాశ వైపు ఆలోచించకుండా ఆశావహంగా ఆలోచించండి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆశాజనకంగా ఉండాలంటే ఆదిత్య హృదయం తప్పనిసరి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సూర్య భగవానుడి యొక్క సందర్శనం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ సూర్య దోషం గోచరిస్తోంది కాబట్టి సూర్యప్రీతిగా గోధుమల్ని దానం చేయండి.